కుక్కలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు నగరంలో స్పెషల్ డ్రైవ్ ద్వారా కుక్కలని నియంత్రించాలని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. కుక్కల కారణంగా మరణాలు సంభవించకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అన్నారు. అధికారులు కూడా ఎవరి పని వారు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. చట్టం అంటే అందరికీ భయం ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల సమస్య ఉందని గుర్తు చేశారు. అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్నది పౌర సమాజంతో కలిసి అధికారులు, ప్రజా ప్రతినిధులు, జంతు ప్రేమికులు ఆలోచించాలని తెలియజేశారు. ఈ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి సమస్య పరిష్కారానికి అందరం ఒకటవుదామని అన్నారు. అందరూ ఏదైతే చర్చించారో అదే చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా అవి ఫెలోసిస్ గా ఉండడానికి కారణాలు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు. దయచేసి వినండి. ఇప్పుడు ఏంటంటే అమ్మా అధ్యక్ష, నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏదైతే మాట్లాడారో అందరూ పెద్దలందరూ చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, అందరూ చెప్పింది కూడా ఒకటే. వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా కానీ ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇమ్మీడియట్గా మనం చేయగలిగేది, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ రోడ్ల మీద రాకుండా చేయడం. తర్వాత ఈ స్ట్రీట్లో ఉన్న ఏ ఫిష్ మార్కెట్లు కానీ, చికెన్ కానీ, మటన్ ఇట్లాంటి నాన్ వెజిటేరియన్ రిలేటెడ్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు ఇది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చేస్తేనో లేకపోతే ఒక కార్పొరేటర్ చేస్తేనో ఇంకొక వ్యక్తి చేస్తేనే అయ్యేది కాదు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేసినట్టు ఇమ్మీడియట్ రిలీఫ్. సార్ రిమైనింగ్ ఆపరేషన్స్ ఇదంతా ఇప్పుడు ఎందుకంటే మరి మీకు తెలుసు, ఒక డాగ్ డెలివరీ అయిందంటే మరి హాఫ్ డజన్ వస్తుంటుంది. దాన్ని ఆపటం అనేది ఇది లేదు. చట్టంలో అన్ని ఈ భారతదేశంలో ఉన్న చట్టాల్లో ఎవరికి ఉండే హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కానీ అదే ఒక్క నెల బాబుని ఎవరైనా చంపేసినా కానీ, ఒక వ్యక్తి చంపినట్టయితే వాడిని 302 కడతారు. కానీ ఇక్కడ ఈ కుక్క కరిసి చచ్చాడు, పిల్లగాడు చనిపోయాడంటే ఆ తల్లిదండ్రులకు మనం ఇచ్చేది ఏమీ లేదు. కనీసం ఫర్దర్గా జరగకుండా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, చాలా సంతోషం. మరి కమిషనర్ గారు చెప్పారు, మీరు చెప్తారు, జరగదని ఏమీ లేదు. దురదృష్టం ఏంటంటే అతను సాధారణంగా ఏంటంటే ఒక 1000 కుక్కలు కలిసినా కానీ ఒక మనిషి చావరు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇదంతా బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాలు ఎక్కడైతే ఉంటారో ఈ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అక్కడ ఉంటుంది. శానిటేషన్లో కొంత లోపం ఉంటుంది. దాన్ని ఇమ్మీడియట్గా మన పరిధిలో, మన కార్పొరేషన్ పరిధిలో ఎంతవరకు చేయాలో మన ఆఫీసర్స్ చేయొచ్చు. రెండోది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కమిషనర్ గారు చెప్పారు, ఆఫీసర్ ఎవరైతే స్టాఫ్ వేసేసి మరి వాళ్ళ పని, వాళ్ళ లెజిటిమేట్ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే అక్కడున్న మరి లవర్స్, జంతు లవర్స్ అయితేనేమి ఎవరైతేనేమి వాళ్ళని కొట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు కమిషనర్ గారు కేసు పెట్టారని చెప్పారు. ఆ కేసు పెట్టిన విషయము పబ్లిక్గా పేపర్లో రావాలా. చట్టం అంటే భయం ఉండాలా. కమిషనర్ గారు ఇప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్పారు, చట్టం అంటే భయం ఉండాలి.